ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ రమణాయ నమ. రెండవ భాగం. వెంకట్రామన్ తిరుమణ్ణామలై వచ్చిన 2.5 సంవత్సరాలకు అంటే 1899 ఫిబ్రవరి ప్రాంతంలో అరుణగిరిని అధిష్ఠించారు. అరుణగిరి అనాదిగా యోగులకు, మునులకు, సాధకులకు, సాధువులకు, సన్యాసులకు, మహర్షులకు నిలయం. స్వామికి ఈ భూమి మీద ఏదైనా ఆసక్తి, అనురాగం, మమకారం, బంధం ఉన్నాయి అంటే అది అరుణాచలం. ఆయన అరుణాచలాన్ని ప్రేమించారు. దాన్ని చేరుకోవాలని ఆరాటపడ్డారు. అది సాక్షాత్తు ఆయనకు ఈశ్వరుడు, ఆత్మ, గురువు. ఆయన దాన్ని ఆరాధించి స్తుతించారు. దాన్ని వర్ణిస్తూ రాశారు. అరుణాచలం మొదటి నుంచి నాలో ప్రకాశిస్తూ ప్రతిధ్వనిస్తూనూ ఉంది. ఆ నామస్మరణ నాలో నిరంతరం ఉండనే ఉంది అన్నారు భగవాన్ ఒకసారి. అరుణాచల అవతరణకు ఒక పురాణగాథ ఉంది. బ్రహ్మ, విష్ణువులు నేను గొప్పవాడినంటూ తగాదాపడి పరిష్కారం కాక పరమశివుని నిర్ణయించమనగా ఆయన గొప్ప జ్యోతిర్లింగ రూపంలో భూమి ఆకాశాలని ఆక్రమించి మీలో ఎవరైతే ముందుగా అటు శిఖరాన్ని గాని ఇటు మూలాన్ని గాని చేరుకుంటారో వారు నిశ్చయంగా గొప్పవారు అనగా మహావిష్ణువు వరాహ రూపంలో పాతాళానికి, బ్రహ్మ హంసరూపం ధరించి ఆకాశంలోకి వెళ్ళారు. విష్ణువు ఎప్పటికీ మూలం చేరుకోలేకపోయారు. ఆకాశంలోకి వెళ్ళిన బ్రహ్మ పైనుంచి ఒక పూల మొక్క కిందికి రావడం చూసి దాన్ని తీసుకుని నేను దీన్ని శిఖరం నుంచి తీసుకొచ్చాను కాబట్టి నేను గొప్పవాడిని అన్నాడు. విష్ణువు తన ఓటమి అంగీకరించి శివుని స్తుతించాడు. ఓ పరమశివ, నువ్వే ఆత్మజ్ఞానివి, నువ్వు ఓంకారానివి, నువ్వు ఆది మధ్యాంత స్వరూపుడవు, నువ్వే సమస్తాన్ని ప్రకాశింపచేసేదే నువ్వు అని కీర్తించాడు. అది విని బ్రహ్మ తన తప్పు ఒప్పుకున్నాడు. అదే భూహృదయమని, ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రమని చెబుతారు మహాత్ములు. ఈనాటికి అరుణాచలంలో సిద్ధపురుషులు ఉన్నారంటారు. కొందరు విఘ్నులు అరుణాచలాన్నే ఆదిశంకరులు మేరు పర్వతం అన్నారు. స్థల పురాణంలో పై శ్లోకం ఉంది. దర్శనాదభ్ర సదసి జననాత్ కమలాలయే కాశ్యాం తు మరణాన్ముక్తి స్మరణ దరుణాచలే. దాని తాత్పర్యం ఏమిటంటే చిదంబరంలో నటరాజస్వామిని దర్శించడం, తిరువయ్యూరులో పుట్టడం, కాశీలో మరణించడం, అరుణాచలాన్ని స్మరించడం వలన సులభంగా ముక్తి లభిస్తుంది. అరుణాచల పర్వత తూర్పు భాగాన బ్రహ్మాండమైన అరుణాచలేశ్వరాలయం ఉంది. దానికి 4 దిక్కులా 4 ఎత్తైన గోపురాలు ఉన్నాయి. 25 ఎకరాల విస్తీర్ణంలో ఆ దేవాలయం విస్తరించి ఉంది. కోట వంటి పెద్ద ప్రహరీ గోడ లోపల 5 ప్రాకారాలు ఉన్నాయి. అమ్మవారైన అపీత కుచాంబకు ప్రత్యేక ఆలయం ఉంది. ఆ ఆవరణలోనే అరుణాచలేశ్వరాలయం క్రీస్తు శకం 9వ శతాబ్దం నుంచి ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. పల్లవరాజులు, చోళరాజులు, హోయసాల రాజులు, కృష్ణదేవరాయలు ఆ ఆలయ పురోభివృద్ధికి తోడ్పడ్డారు. చరిత్రకు అందినంత వరకు అరుణాచలేశ్వరుని సేవించి తరించిన మహాత్ములలో గుహ నమశివాయ, గురు నమశివాయ అనే 2 ప్రముఖులు ప్రథములు. నమశివాయార్ అనే ఆయన కన్నడ దేశస్థులు. ఆయన వీరశైవ సాంప్రదాయానికి చెందినవారు. వారు అరుణాచలంపై ఒక గుహలో తపస్సు చేశారు. అందుచేత ఆయన్ని గుహ నమశివాయార్ అని పిలిచేవారు. ఆయనకు నమశివాయ అనే శిష్యులు ఉన్నారు. ఆయన గురువాజ్ఞానుసారం చిదంబరం నటరాజస్వామి సన్నిధిలో కొన్నేళ్లు తపస్సు చేశారు. అనేక మహిమలు సంపాదించారు. గురువే ఆయన్ని గురు నమశివాయ అన్నారు. ఆ గురు శిష్యులిద్దరూ అరుణాచలేశ్వరుని సేవించి కీర్తించారు. పాటలు కట్టి పాడారు. వారి జ్ఞాపక చిహ్నంగా తిరువణ్ణామలైలో ఒక వీరశైవ మఠం ఉంది. గురువైన గుహ నమశివాయార్ ఆయన తపస్సు చేసిన గుహలోనే ఆయన మరణానంతరం సమాధి చేశారు. ఆ తర్వాత వారిలో విరూపాక్షదేవర ఒకరు. ఆయన తపస్సు చేసిన గుహే విరూపాక్ష గుహ. ఆ కోవకు చెందిన వారే ఈశాన్య జ్ఞాన దీక్షితార్. ఆయన మహాతపస్వి, ఎన్నో మహిమలు కలవారు. ఆయనకు ఎందరో శిష్యులు ఉన్నారు. ఆయన 1828లో సమాధి అయ్యారు.
ఆయన తపస్సు చేసిన మర్రి చెట్టు కింద ఒక ఆలయం కట్టి ఆయన పేరు మీద ఒక మఠం స్థాపించారు. అదే ఈశాన్య మఠం. అది ఈనాటికి గొప్పగా నిలిచిన మఠాల్లో ఒకటి. 15వ శతాబ్దంలో అవతరించిన మహాత్ములు అరుణగిరినాథర్. ఆయన తల్లి వేశ్య. ఆమె అతని చిన్నప్పుడే చనిపోయింది. అతన్ని అక్క పెంచింది. కానీ అతనికి అలవడని వ్యసనం లేదు, ముఖ్యంగా స్త్రీలోలుడు. ఒక రోజున అతడు తన ప్రియురాలి కొరకు అక్క మెడలో ఉన్న ఆభరణాన్ని ఇవ్వమని అడిగాడు. ఆమె ఇవ్వకపోతే బ్రతిమాలాడు. ఆమె ఎంత చెప్పినా అతడు వినక ఆమెను విసిగెత్తించాడు. ఆమె భరించలేక, నువ్వు అంత నిగ్రహించుకోలేని కామాతరుడువైతే నువ్వు నాతోనే సుఖించు అంది. ఆ మాట అతని హృదయాల్ని వాడి బాణంలాగా గుచ్చుకుంది. అతని మనసు పూర్తిగా మారిపోయింది. అతని కామం అణిగింది. తన కాళ్ల కింద భూమి కదిలి కంపించి కృంగిపోతున్నట్లు అనిపించి ఒక్క పరుగున అరుణాచలేశ్వరాలయానికి వెళ్ళి గోపురంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు. గోపురం ఎక్కి కిందికి దూకాడు. ఏం జరిగిందో ఏమో, బహుచిత్రంగా అతడు పువ్వుల్లో వాలినట్లు నేల మీద హాయిగా ఉన్నాడు. అతనిని సుబ్రహ్మణ్యస్వామి కాపాడాడని అంటారు. ఆ క్షణం నుంచి అతనిలోంచి ఆసువుగా కవిత్వం వెలువడింది. స్వామిని స్తుతిస్తూ ఎన్నో పాటలు రాశారు ఆయన. ఆయనకు ఎన్నో సిద్ధులు లభించాయి, ఎన్నో మహిమలు చేశారు. నేటికి ఆగస్టు 15వ తేదీన అరుణాచలేశ్వరాలయంలో అరుణగిరినాథర్ ఉత్సవాలు జరుగుతాయి. అటువంటి మహత్తరమైన అరుణాచలం వెంకట్రామన్ జీవిత పరిత్యాగ కేంద్రం అయింది. ఆయన జీవితం, ఆలోచన, భావన సమస్తం అరుణాచలం. అందుకే ఆయన అరుణాచలంలో స్థిరపడ్డారు. ఆయన ఆధ్యాత్మిక జీవితంలో పెట్టిన మొదటి అడుగు అరుణాచలేశ్వరాలయంలో. ఆయన రచనలు చేసింది అరుణాచలంపై. అరుణాచల అక్షర మణిమాల చదువుతూ ఆయన ఆనంద బాష్పాలు రాల్చారు. నిర్యాణం చెందే ముందు అరుణాచల శివ అని నామం వింటూ మరొకసారి కళ్ళు తెరిచారు. వెలుగురవ్వ మహాజ్వాలలో కలిసినట్లు ఆయన విదేహముక్తులైన క్షణాన ఒక అద్భుత తార ఆకాశంలోంచి అరుణాచలం మీద వాలింది. స్వామి తరచూ అరుణాచలం చుట్టూ ప్రదక్షిణం చేసేవారు. ఆసక్తి ఉన్నవారిని గిరి ప్రదక్షిణం చేయమని అనేవారు. మౌనంగా గిరి ప్రదక్షిణం చేయలేని పక్షంలో భక్తి జ్ఞానాదులతో శంఖారావాలతో ప్రదక్షిణం చేయమనేవారు. ముఖ్యంగా పర్వదినాలలో కార్తీక మాసంలో మహాశివరాత్రి నాడు తప్పనిసరిగా గిరి ప్రదక్షిణం చేయమని అనేవారు స్వామి. ఆయన ఒకసారి అరుణాచలం గురించి చెబుతూ ప్రతి ఒక్కరూ చివరికి అరుణాచలం చేరుకోవలసిందే అన్నారు. అంటే వారి దృష్టిలో అరుణాచలం ఏకత్వానికి, అద్వైతానికి సూచన మాత్రమే. అరుణాచల పర్వతం మీద అనేక మంది వీరశైవ భక్తులైన వారు తపస్సు చేసి సిద్ధి పొందుటచే ఆయా గుహలకు వారి వారి పేర్లు పెట్టబడ్డాయి. స్వామి మొదట సద్గురుస్వామి గుహలో ఉన్నారు. అక్కడ నుంచి గుహనమశివాయకు వెళ్లారు. అక్కడ నుంచి విరూపాక్ష గుహకు మారారు. అది నమశివాలయానికి ఎగువన ఉంది. అక్కడ స్వామి 1900 నుంచి 1916 వరకు ఉన్నారు. విరూపాక్ష గుహను తిరువణ్ణామలైలో ఒక మఠాధిపతులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మఠాధిపతుల్లో మఠాలు ఏర్పడ్డాయి. వారు కోర్టుకు వెళ్లారు. ఆ గొడవల్లో గుహను ఉపేక్ష చేశారు. స్వామి విరూపాక్ష గుహ ప్రవేశించి కొన్నేళ్లకు కోర్టు తీర్పు ప్రకారం ఆ మఠాధిపతులు గుహ నిర్వహణకు ఒక ఏజెంటును నియమించారు. ఆ ఏజెంటు గుహపై వచ్చే అద్దె మీద, భక్తులు యాత్రికులు ఇచ్చే డబ్బు మీద జీవించవలసి ఉంది. అందుచేత ఆ ఏజెంటు స్వామిని కూడా గుహలో ఉంటున్నందుకు అద్దె ఇవ్వమన్నాడు. ఆ సంగతి స్వామికి సమ్మతం కాక విరూపాక్ష గుహ వదిలి మరో చోటకు వెళ్లారు. విరూపాక్ష గుహకు వేసవిలో గాలి రాదు, నీళ్లు దొరకవు, వేడి ఎక్కువ. దానికి ఎదురుగా మలైపాలై తీర్థం ఉంది. దాంట్లో నీరు తేటగా, తెల్లగా, మధురంగా ఉంటుంది. దాని గట్టున మామిడి చెట్టు గుహ ఉంది. స్వామి ఆ గుహలో ఉన్నారు. స్వామి లేకపోవడంతో విరూపాక్ష గుహ ప్రాంతానికి ఎవరు వెళ్లేవారు కాదు. దానితో ఏజెంట్ జీవనోపాధి దుర్భరమైంది. అతడు స్వామి దగ్గరకు వెళ్ళి, ఇక నుంచి నేను ఏ భక్తుల దగ్గర బలవంతంగా డబ్బు తీసుకోను, అసలు ఎవరినీ డబ్బు అడుగను, ఎవరైనా ఇస్తే తీసుకుంటాను, మీరు గుహకు అద్దె ఇవ్వనవసరం లేదు,
నా యందు దయ ఉంచి మీరు తిరిగి విరూపాక్ష గుహకు రావాల్సిందిగా కోరుతున్నాను అని బ్రతిమాలి స్వామిని ఒప్పించాడు. స్వామి తిరిగి విరూపాక్ష గుహకు వెళ్ళారు. అది క్రమంగా చిన్న ఆశ్రమ రూపం దాల్చింది. స్వామి ఉనికి చూపు మనుష్యుల్లో పశుపక్షాదుల్లో పరివర్తనం కలిగడం వల్ల భక్తులు యాత్రికులే కాక ఊళ్ళోంచి పిల్లలు పెద్దలు వచ్చి స్వామి దర్శనం చేసుకునేవారు. మధ్యాహ్నాలు పశువులు వాటి కాపరులు స్వామి చుట్టూ చేరేవారు. అలాగే కట్టెలకు పచ్చగడ్డికి కొండపైకి వెళ్ళిన వారు స్వామి చెంతే విశ్రమించేవారు. ఆ రోజుల్లో స్వామే వంట చేసేవారు. ఒక రోజున ఎసరు ఎక్కువ పెట్టారు. గంజి ఎక్కువ వచ్చింది. ఆ గంజిలో ఉప్పు సొంటి పొడి వేసి బీదలకు పోశారు. మరొక రోజున ఒక గొర్రెపిల్ల కాలుజారి కొండరాళ్లలో పడిపోతే ఆ గొర్రెల కాపరి ముసలమ్మ ఏం చేయలేక పెద్దగా గోల పెడుతూ ఉంటే స్వామి పరుగు పరుగున వెళ్ళి గొర్రెపిల్లను రాళ్లలోంచి తీసి భుజాన వేసుకుని వచ్చి ఆ ముసలమ్మకు ఇచ్చారు. ఆ రోజుల్లోనే కుంభకోణం నుంచి నల్లపిళ్ళే అనే ఆయన వచ్చి స్వామిని ఫోటో తీశారు. అరుణాచలం వచ్చాక స్వామికి తీసిన మొదటి ఫోటో అది. ఊళ్ళోంచి పిల్లలు కొండ మీదకు వెళ్ళి స్వామి చుట్టూ చేరేవారు. వాళ్ళు అక్కడే ఆడుకునేవారు. వారితో కలిసి స్వామి గోళీలు ఆడేవారు. ఒక్కోసారి మరీ చిన్నపిల్లలు కూడా వెళ్ళేవారు. వాళ్ళు గుజ్జనగుళ్ళు వండి బొమ్మల పెళ్ళిళ్ళు చేసి స్వామికి పలహారాలు పెట్టేవారు. కొందరు స్వామి దగ్గరకు వెడుతూ మిఠాయిలు తీసుకువెళ్ళేవారు. దీపావళి వస్తే పిల్లలు స్వామి దగ్గర టపాకాయలు కాల్చేవారు. స్వామి అంటే పిల్లలకు అంత ఇష్టం. ఒక రోజున స్వామి గుహ ముందు ఒంటరిగా కూర్చున్నారు. 8 ఏళ్ల కుర్రాడొకడు స్వామి దగ్గరకు వెళ్ళి చాలా సీరియస్గా, ఎందుకు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు అని అడిగాడు. దానికి స్వామి, ఇంటి దగ్గర కష్టాలు వచ్చేశాను అన్నారు. అలాగా, అయితే నీకు తిండి ఎలాగా అని మళ్ళా అడిగాడు చాలా జాలిగా. ఎవరైనా పెడితే తింటాను అన్నారు స్వామి. మా యజమాని చాలా మంచివాడు. నిన్ను నేను ఆయన దగ్గరకు తీసుకువెళ్తాను. మొదట్లో నువ్వు ఆయనకు ఊరికే పనిచేసి పెట్టు. ఆయన నీకు తిండి పెడతాడు. నీ పని చూసి ఇష్టపడితే రోజుకో అర్ధన ఇస్తాడు. క్రమంగా నీ జీతం పెంచుతాడు. మంచివాడు అన్నాడు. సరే, అలాగే చేసిపెట్టు అన్నారు స్వామి అంత సీరియస్గాను. విరూపాక్ష గుహకు కర్ర తలుపులు ఉండేవి. గుహలో ఒకే ఒక కొండ ఉండేది. స్వామి అరుణాచలంపై వారం 10 రోజులు అటు ఇటు తిరిగి తిరిగి గుహకు చేరుకునేవారు. స్వామి వెంట పళనిస్వామి ఉండేవారు. ఆయన దగ్గర ఎప్పుడూ ఒక నోట్బుక్ ఉండేది. స్వామి అనుచరులు ఆ కాగితం చేర్చి ఒక పుస్తకంగా కుట్టి పళనిస్వామికి ఇచ్చేవారు. ఆ పుస్తకాలే పళనిస్వామి ఆస్తి. తక్కిన కార్యక్రమాలు వాసుదేవ శాస్త్రి చూసేవారు. గుహనమ శివాయ వద్ద ఉండే ఒక ముదుసలి అరుణాచలం మీద ఆకుకూరలు ఏరుకొని వండుకొని తాను తిని కొంత భగవాన్కి పెట్టేది. ఒక్కోసారి స్వామి ఆమె దగ్గరకు వెళ్ళి సహాయం చేసేవారు. భక్తులు భిక్ష చేసి తీసుకొచ్చిన అన్నాన్ని విరూపాక్ష గుహలో ఉండేవారంతా తినేవారు. ఆ సమయానికి ఎక్కువ మంది ఉంటే ఆ అన్నాన్ని బాగా కలిపి పిసికి వేడి నీళ్లు పోసి ఆ జావా తలొక గ్లాసు తాగేవారు. ఒక్కోసారి ఉప్పు కూడా ఉండేది కాదు. కొనేందుకు ఎవరి దగ్గర కాసు ఉండేది కాదు. ఎవరైనా ఉప్పు ఉంటే అని అంటే, ఇప్పుడు ఉప్పు కోరితే తర్వాత పప్పు పాయసం వరకు పోతుంది కోరిక అని భగవాన్ అనగానే అందరూ కిక్కురుమనకుండా ఆ జావా తాగేవారు. కేవలం కోరికల్ని పెంచకుండా ఉండేందుకే కదా సాధన. 1900 ప్రాంతంలో తనను ఆధ్యాత్మిక మార్గాన నడిపే గురువును వెతుక్కుంటూ గంభీరం శేషయ్య గారు స్వామి సన్నిధి చేరారు. ఆయన మున్సిపల్ ఓవర్సియర్గా పనిచేసేవారు. ఆయన ప్రతిరోజు ఊళ్ళోంచి స్వామి దర్శనానికి విరూపాక్ష గుహకు వచ్చేవారు. స్వామికి వంట ఇతర పనుల్లో సహాయం చేసేవారు. తాను స్వామిదాసుడనని చెప్పుకునేవారు. ఆయనకు యోగ మార్గం తెలుసుకోవాలి అనే కుతూహలం ఉండేది. ఆయన వివేకానందుని చదివి ఆధ్యాత్మిక జీవనానికి ఉత్తేజితులైనారు. ఆయన వద్ద ఎన్నో గొప్ప గ్రంథాలు ఉన్నాయి. వాటిని స్వామికి ఇచ్చేవారు. స్వామి వాటిని చదివి సారాంశాల్ని చిన్న చిన్న కాగితాల మీద రాసి శేషయ్య గారికి ఇచ్చేవారు. ఆయన ఆ కాగితాలన్నింటినీ కట్టలు కట్టి దాచేవారు. శేషయ్య గారి మరణానంతరం
ఆ కాగితపు కట్టలన్నీ శ్రీ రమణాశ్రమానికి అందచేయబడ్డాయి. వాటిల్లో కొన్ని స్వామి చెప్పగా శేషయ్య గారు రాసుకున్న సంగతులు ఉన్నాయి. వాటినన్నింటినీ నటనానంద స్వామి ఏరి కూర్చి విచార సంగ్రహ ప్రశ్నోత్తరము అనే పుస్తకంగా తయారు చేశారు. దాన్నే సెల్ఫ్ ఎంక్వైరీగా ఇంగ్లీషులోకి అనువదించారు. 1931లో ప్రణవానందులు దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి విచార సంగ్రహంగా ముద్రించారు. స్వామి విరూపాక్ష గుహలో ఉంటే శేషాద్రి స్వామి వారికి కొంచెం దూరంలో కొండ దిగువ భాగంలో ఉండేవారు. ఆయన తరచూ స్వామి దర్శనానికి వెళ్ళేవారు. శేషాద్రి స్వామి అన్నం తినేప్పుడు సహజంగా చిన్నపిల్లల కన్నా అన్యాయంగా విస్తరి చుట్టూ అన్నం మెతుకులు ఉండేవి. ఎవరు పిలిచినా భోజనానికి వెళ్ళని శేషాద్రి స్వామి అప్పుడప్పుడు విరూపాక్ష గుహకు వెళ్ళేవారు. ఆ రోజుల్లో స్వామి వారి శిష్యులు భిక్షాన్నం తినేవారు. భిక్షాన్నం పారేయకూడదని వారి నియమం. ఆ సంగతి తెలిసి ఒక రోజున శేషాద్రి స్వామి భోజనానంతరం స్వామితో, ఈరోజు నా విస్తరి చూడండి ఎంత శుభ్రంగా ఉందో, ఒక్క మెతుకైనా వృధా కాలేదు అన్నారు ఎంతో అమాయకంగా. స్వామి చిరునవ్వు నవ్వారు. శేషాద్రి స్వామికి ఇతరుల ఆలోచనలు తెలుసుకోగల శక్తి ఉంది. ఆయన ఒకసారి స్వామి ఆలోచనలు గమనించాలన్నట్లు స్వామి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కూర్చున్నారు. స్వామికి ఏం ఆలోచనలు ఉంటాయి? ఆయన ఏనాడో విశ్వాత్మలో ఐక్యమైనారు. శేషాద్రి స్వామి స్వామిని ఉద్దేశించి, ఇది ఏం ఆలోచిస్తుందో ఏమీ తెలియకుండా ఉందే అన్నారు. దానికి స్వామి సమాధానం చెప్పలేదు. శేషాద్రి స్వామి మళ్ళా అన్నారు, అరుణాచలాన్ని ఆరాధిస్తే అది తప్పక అనుగ్రహిస్తుంది, ముక్తి లభిస్తుంది అని. దానికి స్వామి, ఆరాధించేది ఎవరిని అని ఎదురు ప్రశ్న వేయగా, ఆ మాటకు శేషాద్రి స్వామి విరగబడి నవ్వి, అదే స్పష్టంగా తెలియడం లేదు అన్నారు. ఆ సందర్భంలో స్వామి ఏకత్వం గురించి ఎంతో మాట్లాడారు. ఆ మాట్లాడిన దాంట్లో ఎక్కడా దేంట్లోనూ భిన్నత్వం, వ్యత్యాసం, ప్రత్యేకం అంటూ ఏమీ లేదు. ఉన్నదంతా ఎప్పుడూ ఒకటిగా శాశ్వతంగా ఉంది. ఆరాధించేవారు, ఆరాధింపబడేది అంతా భ్రాంతి. అది తొలగిపోవాలి. సకలేశ్వరుడైన ఈశ్వరుడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. అయినా నిరాకారంగా, నిర్గుణంగా ఉన్నాడు. మళ్ళా ఆయనే అనేక రూపాలు ధరించి లోకమంతా విస్తరించి ఏ మార్పు లేకుండా ఉన్నాడు. ఆయనే అసలు పరమాత్మ. అంతా ఆత్మే అయినప్పుడు ఇంకా ఆయన్ని ఆరాధించే ఆత్మ ఏది అన్నారు స్వామి. ఆ మాటలు విని శేషాద్రి స్వామి యోచించి నేను ఏమీ అనలేను, ఇదంతా అయోమయంగా ఉంది, ఏమైనా నేను అరుణాచలేశ్వరుని ఆరాధిస్తాను అని అరుణాచలం వైపు తిరిగి ముమ్మారు నమస్కారాలు పెట్టి వెళ్ళిపోయారు. శేషాద్రి స్వామి ఏమీ తెలియని వారు కాదు. సమస్త చరాచరాన్ని ఈశ్వర రూపంగా దర్శించిన మహాత్ములు. కానీ ఒక్కొక్కసారి అట్లా అమాయకంగా ఏమీ తెలియనట్లు మాట్లాడేవారు. ఒకసారి నారాయణస్వామి అనే ఆయన శేషాద్రి స్వామిని అడిగారు, స్వామి ఏమిటి అట్లా తీక్షణంగా చూస్తున్నారు అని. దానికి శేషాద్రి స్వామి, నేను దీన్ని చూస్తున్నాను అన్నారు. ఆయన ఎదురుగా ఒక దున్నపోతు ఉంది. శేషాద్రి స్వామి చూస్తున్నది ఆ దున్నపోతునేననుకుని ఆశ్చర్యంతో, స్వామి ఈ దున్నపోతునా మీరు చూస్తున్నది అని అడిగాడు. ఇది ఏమిటో చెప్పు అన్నారు శేషాద్రి స్వామి దానిని వేలుతో చూపుతూ. అది దున్నపోతు అన్నారు నారాయణస్వామి. శేషాద్రి స్వామి నవ్వుతూ, అది దున్నపోత, నువ్వు దున్నపోతు, దాన్ని బ్రహ్మ అను అంటూ వెళ్ళిపోయారు. శేషాద్రి స్వామి భక్తితత్వం అప్పుడప్పుడు ద్వంద్వాన్ని అతిక్రమించేవారు. స్వామి సూర్యుడైతే శేషాద్రి స్వామి చంద్రుడై అరుణాచలంలో కొన్నాళ్ళు ప్రకాశించారు. శివప్రకాశం పిళ్ళే అనే ఆయన దక్షిణ ఆర్కాడ్ జిల్లా కలెక్టర్లో పనిచేస్తూ జమాబందీకి 1902లో తిరువణ్ణామలై వచ్చి స్వామిని దర్శించారు. ఆయన యూనివర్సిటీలో తత్వశాస్త్రంలో పట్టభద్రులైనారు. చదువుకునే రోజుల నుంచి ఆయన్ని నేనెవరు అనే ప్రశ్న వేధిస్తోంది. ప్రథమ దర్శనంతోనే ఆయన స్వామి భక్తులు అయినారు. మేధావంతులైన రమణ భక్తులలో ఆయన ఒకరు. స్వామి మౌనంగా ఉన్న రోజులవి. కానీ స్వామి శివప్రకాశం పిళ్ళే
ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఒక ప్రశ్నకు మాత్రం పలక మీద రాసి చూపారు. ఆ ప్రశ్నోత్తరాలు 1923లో నేను ఎవడను అని తెలుగులోనూ, హూ యామై అని ఇంగ్లీష్లోనూ పుస్తక రూపంలో వెలువడ్డాయి. శివప్రకాశం పిళ్ళై: స్వామి, నేను ఎవరిని? నేను ముక్తి పొందేది ఎట్లు? స్వామి, నేను ఎవడను అని నిరంతరం లోదృష్టితో విచారణ చేస్తే నిన్ను నువ్వు తెలుసుకోగలవు. తద్వారా ముక్తి లభిస్తుంది. శివ: అసలు నేను ఎవరిని స్వామి? స్వామి: నిజమైన నేనే ఆత్మ. అది దేహం కాదు. పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ప్రాణాది వాయు పంచకం, మనసు, గాఢ నిద్రావస్థ ఏ ఒక్కటి నేను కాదు. శివ: ఇవన్నీ నేను కాకపోతే ఇంకా ఆ నేను ఏమిటి? స్వామి: అవును, అవన్నీ నేను కాదు, ఏది నేను కాదు అని అన్నింటినీ నిరాకరించాలి. అంటే ఇది నేను కాదు, అది నేను కాదు, ఇది నేను కాదు అంటూ వెళ్ళగా చివరికి అసలు నేను మిగులుతుంది. అదే ఎరుక. దాన్నే సచ్చిదానందం అంటారు. ఆ స్థితిలో ఏ కొంచెం కూడా నేను అనే ప్రత్యేక తలపు ఉండదు. దాన్నే ఆత్మ అంటారు. ఉన్నది అది ఒక్కటే. ప్రపంచం, అహంకారం, దైవం అనే త్రిమూర్తిత్వాన్ని విడివడి అనుకున్నట్లయితే అది కేవలం భ్రాంతే అవుతుంది. ఆ మూడు నిజంగా శివస్వరూపం. అదే ఆత్మస్వరూపం. శివ: ఆ సత్యాన్ని గుర్తించేది ఎట్లు? స్వామి: దృశ్య ప్రపంచం అదృశ్యమైతే సాధకుని నిజస్వభావం బయటపడుతుంది. శివ: బాహ్య ప్రపంచాన్ని గుర్తించినంతకాలం అది సాధ్యం కాదా? స్వామి: సాధ్యం కాదు. వెతికేవాడు వెతకబడేది అది కేవలం రజ్జు. రజ్జు అనగా సర్పభ్రాంతి కేవలం మసక వెలుతురులోనే కానీ కటిక చీకటిలో కాదు, పూర్తి వెలుగులోనూ కాదు. సర్పభ్రాంతి. తాడును చూసి సర్పం అనుకునే భ్రాంతి తొలగే వరకు సాధ్యం కాదు. అసలు ఉన్నదేదో అది సర్పం కాదు. బాహ్య ప్రపంచంతో సంబంధం ఉన్నంతకాలం అది తాడుగా అని అది తాడు అని స్పష్టంగా చూడుము. శివ: బాహ్య వస్తువులు, విషయాలు ఎప్పుడు అదృశ్యమవుతాయి? స్వామి: అన్ని ఆలోచనలు, సర్వకర్మలకు కారణభూతమైన మనసు అదృశ్యమైనప్పుడు విషయాలు, బాహ్య వస్తువులు అదృశ్యమవుతాయి. శివ: మనసు స్వభావం ఏమిటి? స్వామి: మనస్సంటే ఆలోచనలు. అదొక రకమైన శక్తి. ఆ శక్తి సూక్ష్మ రూపంలో మనసుగా, స్థూల రూపంలో మేధస్సుగా ఉంటుంది. దానికి వ్యాప్తి చెందే గుణం ఉంది. అది ప్రపంచంగా రూపొందుతుంది. మనసు ప్రపంచాన్ని సృష్టించుకున్నంత కాలం ఆత్మదర్శనం అసాధ్యం. శివ: మనసు ఏ విధంగా అదృశ్యమవుతోంది? స్వామి: నేను ఎవడను అను విచారణ ద్వారా మనసు అదృశ్యమవుతోంది. ఆ విచారణ కూడా మనోకల్పితమే. అయినా అది అన్ని వ్యాపారాల్ని నాశనం చేస్తోంది. ఎట్లా అంటే చితికి నిప్పు పెట్టే కొరివి అన్ని కట్టెలతో పాటు కాలిపోయినట్లు. అలాగే నేను అనే ఆ ప్రత్యేక వ్యక్తిత్వపు తలంపు నాశనమవుతుంది. నువ్వు ఏమైనా చెయ్యి, ఆ చేసే దాంట్లో అహంకారం ఉండకూడదు. అంటే నేను అనే భావం. ఆ స్థితిని అందుకున్నవానికి నిజమైన భక్తి కుదురుతుంది. అప్పుడు ఆ అహం వెళ్ళి ఆత్మచెంత శరణాగతి పొందుతుంది. శివ: నా మనస్సు నాశనం కావడానికి మరి ఇంకే మార్గాలు లేవా? స్వామి: మరో సరైన మార్గం లేదు. నేను ఎవడను అను విచార మార్గం తప్ప మరొక సాధనైతే అది మనసుకు జోలపాడి నిద్రపుచ్చుతుంది. కానీ ఆ మనసు మళ్ళా మేల్కొని పైకి లేచి పూర్వం మాదిరిగా పనిచేస్తుంది. శివ: ఎంతకాలం ఆ సాధన చెయ్యాలి? స్వామి: ఆలోచనలు సాగేంతవరకు. ఆలోచనలు తలెత్తినప్పుడు ప్రతి ఆలోచనను మూలంలోనే, అంటే మరో ఆలోచన కలగకముందు దాన్ని పైకి లేవనీయకుండా అణిచేస్తే అంటే దాన్నే వైరాగ్యం అంటారు. ఆత్మసాక్షాత్కారం కలిగే వరకు నేను ఎవడను అనే సాధన చెయ్యవలసిందే. నిరంతరం ఆత్మ విషయమై ఎడతగని ఎరుక, స్ఫురణ, ప్రజ్ఞ, తెలివి, దృష్టి ఉండవలై. శివ: ఈశ్వర నిర్ణయ ఫలితంగా ఏర్పడ్డది ఏది? ఈ ప్రపంచం కాదా? అలాగైతే భగవంతుడు ఆ విధంగా ఎందుకు చేశాడు? భగవంతునికి ఒక ఉద్దేశమంటూ లేదు. ఏ కర్మ ఆయన్ని బంధించదు.
ప్రపంచంలో జరిగే యావత్ కర్మకలాపం ఆయన్ని ఏమీ చేయలేదు. ఏ వాంఛ ఏ ఉద్దేశం లేకుండా సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించడానికి ప్రయత్నం చెయ్యడు. కానీ సూర్యోదయం కాగానే అనంతమైన కార్యకలాపం ఆరంభమవుతుంది. సూర్యకిరణ ప్రసార మార్గంలో ఒక గాజుముక్క అడ్డుపడితే కేంద్రీకృత సూర్యశక్తి ప్రభావం వల్ల అగ్గి పుడుతుంది. తామర మొగ్గలు విచ్చుకుంటాయి. ఎంత కర్మ జరిపినా అవి నేలకు ఒరుగుతాయి. చివరికి వాటి కర్మ సూర్యుణ్ణి తాకదు, అంటదు. ఏ కర్మ సూర్యుణ్ణి ఏమీ చేయలేదు. సూర్యుడు తన స్వభావానుసారం పనిచేస్తాడు, అంతే. ఒక నిర్ణీతమైన, స్థిరమైన, న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన ధర్మం ప్రకారం పనిచేస్తాడు. ఉద్దేశ్యరహితంగా తక్కిన కార్యకలాపానికి అంతకు సాక్షిగా ఉంటాడు. అటువంటిదే ఈశ్వరతత్వం. అదేవిధంగా పంచభూతాల్లోని ఆకాశాన్ని తీసుకోండి. ఆకాశంలో అగ్ని, వాయువు, భూమి, నీరు ఉన్నాయి. అవి ఆకాశంలో మార్పు చెందుతూ సరిదిద్దుకుంటూ ఉంటాయి. అయినా అవి ఏవి ఆకాశాన్ని ఏమీ చేయలేవు. వాటి వల్ల ఆకాశము ఏమీ కాదు. అలాగే భగవంతుడు కూడా దేనివల్ల ఏమీ కాడు. ఆయన తన సొంత సృష్టి విషయంలో కూడా ఉద్దేశరహితంగా ఉంటాడు. సృష్టి, స్థితి, లయ విషయాల్లో కూడా ఉద్దేశరహితంగా ఉంటాడు. ఏ కర్మ చేత ఆయన బంధింపబడడు. నేను ఎవడను అను విచార మార్గం క్లిష్టంగా కనిపించడం చేత చాలామంది పదే పదే అదే ప్రశ్న అడగడం చేత స్వామి చాలాసార్లు ఆ సాధనా మార్గానికి వివరణ ఇచ్చి విశదపరిచారు. అందుచేత నేను ఎవడను అను విచార మార్గం ఈ గ్రంథంలో అనేక సందర్భాల్లో, అనేక చోట్ల, అనేక కోణాల నుంచి చూపబడింది. మనలో నిరంతరం నేను నేను అంటూ అవిచ్ఛిన్నంగా ఉన్నదేదో అదే ఆత్మ. అది అనంతం, అపారం, అఖండం, అవినాశి. దాంట్లో నేను అనే ప్రత్యేక తలంపు, అదే వ్యక్తిగతమైన నేను పుడుతుంది. అదే అహం. అదే జడము కాదు, చైతన్యము కాదు. కానీ అది చైతన్యవంతమైన ఆత్మను, జడదేహాన్ని కలుపుతుంది. అందుచేత ఆ అహంలో అటు చైతన్యం, ఇటు జడం రెండూ ప్రతిఫలిస్తాయి. నీటి బుడగగా ఉన్నంతసేపు అది ప్రత్యేకంగా నిలుస్తుంది. బద్దలై నామరూపం లేకుండా నీటిలో కలుస్తుంది. బుడగలు అనంతం, నీరు ఒక్కటే. అవి ఒక దానికొకటి సంబంధం ఉండవు. కానీ నీరు, బుడగ ఒకే నీరు. జీవుడు లేక, అహంకరణ లేక వ్యక్తిని నిద్రావస్థలో హృదయంలో ఉంటాడు. జీవుడు లేక, అహంకరణ లేక వ్యక్తి నిద్రావస్థలో హృదయంలో ఉంటాడు. మేల్కోగానే మేధస్సులో ప్రవేశిస్తాడు. దాని విచిత్ర శక్తే మనసు ఆమనను ఆలోచనామయం, అంటే తలపుల, భావాల, సంకల్పాల మయం. మనసుకు అవే ఆధారం. అవి లేకపోతే మనసు లేదు. కానీ గాఢ నిద్రలో సంకల్పాలు, భావాలు, తలపులు ఏమీ ఉండవు. ప్రపంచం ఉండదు. మేల్కోగానే నేను అనే తలంపు పుడుతుంది. దానితో దేహస్ఫురణ కలుగుతుంది. ఆ వెంటనే మనసు క్రీడ ఆరంభమవుతుంది. తత్ఫలితంగా సర్వేంద్రియాలు పనిచేయనారంభిస్తాయి. ప్రపంచము గోచరం అవుతుంది. సంబంధాలు ఏర్పడతాయి. మనసు, దేహేంద్రియాలు కలిసి పనిచేయడంతో మనం మేల్కొన్నాం అనుకుంటాం. నిద్రలో లోకం లేదు. మేల్కోగానే ఆలోచనలు ఆరంభమవుతాయి. ప్రపంచం ఎదురవుతుంది. నిద్రలో దేహం, ప్రపంచం లేకపోయినా మనం ఉంటాం. అంటే మెలకువలో ఉన్నట్లుగానే నేను ఉంటుంది. తేడా ఏమిటంటే మెలకువలో దేహస్ఫురణ ఉంటుంది. అందుచేత దేహమే నేను అనుకుంటాం. అదే దేహాత్మ బుద్ధి. అది దుఃఖ కారణం. ఆ నేను ఎక్కడ పుడుతుందో తెలుసుకోవాలి. మనసు నేను అనే ప్రత్యేక వ్యక్తిత్వాన్ని సృష్టించుకొని దేహంతో తాదాత్మ్యం చెంది అసలు ఉన్నదానికి భిన్నంగా ప్రవర్తిస్తోంది. బయట చెడతిరిగి నేను అజ్ఞానిని, పాపిని, అవివేకిని, పనికిమాలిన దానిని అని మనసు అనుకుంటూ అశాంతిగా కొట్టుకుంటుంది. అసలు మనసు స్వభావమే అది.
మనసు తాను కల్పించుకున్న దాన్ని వాస్తవంగా తీసుకుని దాని వెనుకనున్న అసలు సత్యాన్ని వదిలేస్తుంది. పేపర్ మీద అచ్చైన అక్షరాల్ని చదివి అసలు పేపర్ని ఉపేక్ష చేసినట్లు. బయట ఏదైనా ఒకటి కొత్తగా కనిపించింది అంటే అది తప్పక అదృశ్యమవుతోంది. ఏదైనా ఒకటి నిర్మాణం అయింది అంటే అది తప్పక నాశనమవుతోంది. బయట కనిపించేవన్నీ వాటి అంతాన్ని మోసుకుంటూ ఉంటాయి. ఉన్నది మనమే అంతా, మనమే ఆత్మ. దాన్ని ఏ పేరుతో అయినా పిలవవచ్చు. అదే అసలు సత్యం. దాన్ని తెలుసుకోవడమే అంతిమ జ్ఞానాన్ని తెలుసుకోవడం. నువ్వు అంటే దేహం ఒక్కటే కాదు. నీ దేహం, ప్రపంచం, దాని మార్గాలు అన్నీ నీలో ఉన్నాయి. నువ్వు వాటిల్లో లేవు, కానీ నువ్వు వాటిల్లో ఒకటి. నువ్వు దేహాత్మ బుద్ధి వదిలితే దేహం, దాని కదలికలు నిన్ను ఏమాత్రం చేయలేవు. నువ్వు అంటే దేహమంతా నువ్వు కాదు. నువ్వు దేహమంతా వ్యాపించిన ఒక కేంద్రం నుంచే ఆలోచనలు పుడతాయి. అవి తిరిగి అక్కడే అణుగుతాయి. ఆ కేంద్రమే హృదయం. అది కేవలం దేహమధ్య భాగమని కాదు, కానీ అదే ఆత్మ. దానికి మరో పేరే హృదయం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ రమణాయ నమః.